హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? ఈ ఛానల్ పెట్టడానికి గల ముఖ్య కారణం సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులు, నెక్స్ట్ ట్రయల్ కోర్ట్సు, సెషన్ కోర్ట్సు, ఈ విధంగా కోర్టు వ్యవస్థ కొన్ని వ్యాఖ్యలు, కొన్ని తీర్పులు చేస్తూ ఉంటుంది. అయితే సామాన్యులకి ఇది తెలుసుకోవాలని, దీని గురించి తెలియాలని నేను ముఖ్యంగా ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. చాలా సామాన్యుడు కూడా అర్థమయ్యే మన పరిభాషలోనే, సులువుగానే, కోర్టు పరిభాషలో కాకుండా సామాన్యుడికి అర్థమయ్యే పరిభాషలోనే నేను మీకు వివరించాలని అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే చాలామంది తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి తీర్పులు వస్తున్నాయి, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది భారతదేశ పౌరుడిగా మన నైతిక బాధ్యత అన్నమాట. కాబట్టి ఈ ఛానల్ అయితే పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం అదే. అయితే ఈరోజు కేసు ఏంటంటే, పోక్సో కేసులో స్కూల్ ప్రిన్సిపాల్కి బెయిల్ నిరాకరణ. మనం చెప్పేదంతా న్యూస్ పేపర్లోని అధికారికంగా వెలువరించిన ఇన్ఫర్మేషన్ తప్ప నా సొంతంగా అయితే కాదు, ఎక్కడో సేకరించి అయితే కాదు. మనకి ఫిఫ్త్ ఎస్టేట్ అయినా న్యూస్ పేపర్ నుంచే మనం ప్రతిదీ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? పోక్సో కేసులో స్కూల్ ప్రిన్సిపాల్కి బెయిల్ నిరాకరణ, హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, ఆటిజంతో సతమతం అవుతున్న ఒక తల్లి లేని 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన స్కూల్ ప్రిన్సిపాల్కి బెయిల్ నిరాకరించారన్నమాట. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆటిజం అంటే మీకు తెలియాలి. ఫస్ట్ ఆటిజం అనే వ్యాధి ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల్లో వాళ్ళ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు అందరి పిల్లల్లా యాక్టివ్గా ఉండరు. వాళ్ళ మెదడు చాలా స్లోగా ఉంటుంది, మాటలు ఆలస్యంగా మాట్లాడతారు, ఏదైనా పని చేసినప్పుడు కూడా చాలా స్లోగా చేస్తారు. ఆటిజం అంటే మెదడు పైన ఒక ప్రభావం అన్నమాట. వాళ్ళు స్లోగా ఉంటారు, అందరి పిల్లల్లా యాక్టివ్గా ఉండలేరు. సో అటువంటి ఆ సమస్యతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలిక, ఆ బాలికపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ అనేసి ఆయన ఉన్నారు, ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారు. సో తరువాత ఆ పాప కొంతకాలం గడిచేసరికి ఆ పాప డల్గా అయింది. ఏంటి డల్గా ఉంది పాప అనేసుకుని వాళ్ళ అమ్మమ్మ, మరి ఈ పాపకి తల్లి లేరు కదా, మరి వీళ్ళ అమ్మమ్మ ఆ పాపను తెచ్చుకుని చదివించుకుని తన జాగ్రత్తలు చూసుకుంటుంది. సో వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే, వీక్గా ఉంది పాప అనేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళగా ఆ పాప అక్కడ బోరుని ఏడ్చి జరిగిన సంగతాల్లో చెప్పింది. వాళ్ళ ప్రిన్సిపల్ ఆ పాప పైన లైంగిక దాడి చేశాడని చెప్పడంతో మరి అతని పైన అమ్మమ్మ వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అటు తర్వాత ట్రయల్ కోర్టులో ఈ మార్చి 16న వాళ్ళు బెయిల్కి పిటిషన్ వేశారనమాట. దరఖాస్తు చేసుకోగా ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. అటు తర్వాత మరలా 26వ తారీఖు, అంటే మార్చి 16, మార్చి 26కి 10 రోజులే గ్యాప్, కనీసం 2 వారాలు కూడా లేదు. సో 10 రోజుల్లో మరొక పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ని విచారణకు తీసుకుని ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8వ తారీఖున బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో తర్వాత ఆ అమ్మమ్మ, ఎవరైతే ఈ అమ్మమ్మ ఉన్నారో ఆ అమ్మమ్మ మరలా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు దాన్ని విచారించి ఫస్ట్ పిటిషన్ని కొట్టేసిన తర్వాత రెండో పిటిషన్ని మరలా మీరు ఎలాగా విచారణకు తీసుకుంటారు, అంటే ఈ 2 వారాల్లోని ఏ మార్పులు జరిగిపోతాయి, ఎందుకు అలా చేయడం అది కరెక్ట్ కాదు, బెయిల్ అనేది ఇవ్వడానికి వీలు లేదనుకుని హైకోర్టు బెయిల్ పిటిషన్ని నిరాకరించి బెయిల్ రద్దు చేసిందన్నమాట. సో దీన్ని సవాల్ చేస్తూ ఎవరైతే ఉన్నారో శివరావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టిక్ అయిపోయి ఉంది. హైకోర్టు ఏం చెప్పిందో అది మేము సమర్థిస్తున్నాం, అలాగా చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు కూడాను హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడం జరిగింది. సో ఇదండి ఈరోజు ఈ కేసులోని వాదోపవాదాలు ఈ విధంగా జరగడం జరిగింది. ఏదేమైనా సరే మరి మనకి పాఠాలు నేర్పించే స్కూల్ ప్రిన్సిపల్ ఇటువంటి
కార్యక్రమానికి దిగడం నిజంగా మన దురదృష్టం. విద్యా వ్యవస్థలో మనకి నైతిక బాధ్యతలు, నైతిక విలువలు నేర్పించాల్సిన ఇటువంటి వ్యక్తులే ఇటువంటి ఘటనలకు పాల్పడడం నిజంగా మన సమాజంలో దురదృష్టకరమండి. ఏదేమైనా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈ కేసులో నెక్స్ట్ తదుపరి విచారణ ఏంటి, ఎప్పుడు అనేది న్యూస్ పేపర్లో వచ్చినట్లయితే ఖచ్చితంగా దీని గురించి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. రైట్, అంటే మీకు తెలియాలి, ఒక నైతిక బాధ్యత మీరు కూడా తెలుసుకోవాలి విషయాలన్నీ. మనకి ఇగోండి న్యూస్ పేపర్లోనే ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాడు. సో దీన్నే నేను మీకు అర్థమయ్యే విధంగా, అంటే దీన్ని చదివేంత ఒక ఖాళీ కానీ ఇది కానీ మనకు ఉండదు. కాబట్టి దీన్ని వివరించి మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పడం జరుగుతుంది. సో అదండి. ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి. బాయ్ అండి.